వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. గోని ప్రకాష్ రావు గారు, ఇప్పుడు తెలంగాణలో బాగా ట్రెండింగ్ టాపిక్ కులగణనకి సంబంధించి. కులగణన ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆల్రెడీ కులగణన చేసింది. దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా లేటెస్ట్గా కులగణన చేస్తాం, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం అనేది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసింది ఇదంతా కూడా ఫేక్ సర్వే, చట్టబద్ధం కాదు చెబుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది? తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఏదైతే ఉందో దాన్ని చూసి మోడీ గవర్నమెంట్ కాపీ కొట్టిందా, లేకపోతే ఇది అసలు అమలు అవుతుందా? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సార్, ఒకటి ఇక్కడ కాపీ కొట్టిందా లేదా అనే దానికంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, జనతా ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, జనతాదళ్ ప్రభుత్వం ఉన్నా, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా కూడా కేంద్ర పరిధిలో మంత్రివర్గంలో కానీ ఇట్లా కానీ బీసీల కంటే మోర్ దాన్ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ క్యాబినెట్లో లేదు. మోడీ గారు కూడా బీసీ అని చెప్తా ఉన్నారు. బీసీగా ప్రధానిగా ఉండి మోర్ దాన్ 50%. తో దానికి అనుగుణంగా దీని ఏదో కాపీ కొట్టిండ్రు, దీంతో ఏదో ప్రమాదం జరుగుతుందని వాళ్ళు ఏదో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే కాదు. బట్ ఏది ఏమైనా ఈ అట్టడుగు వర్గాలకు ఏదైతుందో న్యాయం జరగడం లేదు. దీంట్లో ఎప్పుడో 1930లో ఎప్పుడో ఈ జనాభా లెక్కలు కానీ కులగణ కానీ చేసినట్టుగా ఉంది. దీన్ని ఫ్రెష్గా ఎవ్రీ 10 years కదా చేస్తారు. డీలిమిటేషన్ జరుగుతుంది. 77 తర్వాత మళ్ళీ 2009లో జరిగినాయి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత జరిగింది. దానికి అడ్డుకున్నారు, సెలెక్ట్ కమిటీ అన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఎవ్రీ 10 yearsకి జరగాలనేది రాజ్యాంగం అప్పుడు ఫస్ట్ ఏదైతుందో అంబేద్కర్ చేసిన ఎవ్రీ 10 years డీలిమిటేషన్ అంటే రొటేషన్. ఒకసారి ఎస్సీ ఉన్నది, మళ్ళీ నెక్స్ట్ ఏదైతుందో అది జనరల్ అవుతూ ఇంకేదైతే ఆ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాలో ఆ పరిధి ఏదైతే జ్యుడిషియల్ తీసుకుంటారో దాన్ని చేసే సాంప్రదాయం ఉండే. 57, 67, 77. 77 తర్వాత 2009లో అయింది. 2009 అయిందంటే మళ్ళీ కాలే. అవును, ఇక్కడ వైఎస్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది. వైఎస్ఆర్ కాదు, నేషనల్ లెవెల్లో యూపీఏ ఉన్నప్పుడే 2009 తర్వాత మళ్ళీ జరగాలి. 10 ఏళ్ళకు 2019 తర్వాత జరగాల, బట్ జరగలే. ఏదేమైనా ఏదైతుందో రిజర్వేషన్ అనేది ఈ జనాభా లెక్కలు కులగర తీసిన తర్వాత ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది సింబలా, పార్టీ గుర్తు మీద చేయాలా, పార్టీ గుర్తు మీద లేదా? రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీలకైతే మొదటి నుంచి ఉంది. దీన్ని చేసిన తర్వాత బలైన వర్గాలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లేవడానికి రాజీవ్ గాంధీ ఎలాగైతే రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చిన తర్వాత చట్టం తెచ్చిండో అటువంటి చట్టము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ తెచ్చే అవకాశం ఉందా? పార్టీ పేరు మీద జరుగుతుందా జరగదా అనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం. అలాగే శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ ఇది అయిన తర్వాత రిజర్వేషన్ దాంట్లో కూడా వర్తిస్తుందా? అదన్నప్పుడు ఏదైతుందో రాజ్యాంగ సవరణని చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్లో జరగద్దనేది కోర్టు అడ్డంకి పెడుతున్నది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు 5% చేస్తే ముస్లిమ్స్ మైనార్టీ ఏదైతుందో ముస్లిం మైనార్టీకి 4% అయింది. తమిళనాడు ఏదో జరగదు. ఏది ఏమైనా ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. ఇది గతంలో సమగ్ర సర్వే 1 డేలో చేశాడు కేసీఆర్ గారు. నేను అనుకుంటున్నా బీహార్ 2 రోజులు 3 రోజుల్లో కూడా జరిగింది. మొన్న ఇక్కడ దాదాపు 1 month జరిగింది. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారా, సంజయ్ గారు అన్నారా, ఇది ఫేక్ కాదు, ఇదొక పద్ధతి ప్రకారమే జరిగింది, అంత క్యాల్కులేట్గా. కొంత ఎవరైతే ఇండ్లలో లేరో లాకేశారో అది ఎంత పర్సెంటేజ్ జరిగేది అనేది కూడా క్లారిటీ ఉంది. కొంత అనుమానాలను నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం 99.9 ఏదైతుందో పర్ఫెక్ట్ జరిగింది. కానీ ఇది కేంద్రము నేషనల్ లెవెల్లో చేస్తుంది కనుక, చట్టం తేవాలంటే నేషనల్ లెవెల్లో తేవాలి కనుక 2 సంవత్సరాలు ఎంతో టైం తీసుకున్నట్టుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ నేనైతే 2 years కనుక ఏదైతుందో ఇది చట్టబద్ధత. ఈ ప్రభుత్వం 2027 29 వరకు ఎన్నికలు లేవు కనుక ఇది శాసనసభకు కానీ లోక్సభకు కానీ
తెస్తే దానికి అడ్డంకులు ఏముంటాయి? రాజ్యాంగ సవరణకి ఏదైతుందో 2/3 పాజిబుల్ అవుతుందా? లోక్సభలో బొటాబొటి, అలాగే రాజ్యసభలో 2/3 కూడా లేదు. లేనప్పుడు జరుగుతుందా? దీనిపై ప్రజల్లో ఆందోళన ఎలా ఉంటుంది? రిజర్వేషన్ నాట్ దీన్ని ఏదైతుందో మనం క్వశ్చన్ మార్క్. ఇప్పటివరకు ఏదైతుందో ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. దీని ఫలాలు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఈ అవకాశాలు అనేది ఇప్పటివరకు ఎక్కడ ఆర్టికల్ కానీ ఎవరు మాట్లాడినట్టు కానీ దీనివల్ల ఏం జరగబోతాయి లాభాలు అనేది ఏదైతుందో ఎక్కడ విఫలంగా, అంటే క్లారిటీగా నేనైతే అక్కడ చదవలే. దీనివల్ల ఏం జరగబోతుంది అనేది ఇదే. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణలో బీసీ కులగణన వీళ్ళు చేపట్టడం ద్వారా కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది. వీళ్ళ ఓట్లకి గండి కొట్టాలి. జాతీయ స్థాయిలో కూడా ఈ నినాదంతో రాహుల్ గాంధీ వెళ్తున్నారు కాబట్టి అందుకని వీళ్ళు ముందస్తుగా ఈ కులగణన చేస్తున్నారంటారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే దీన్ని బీసీలు ఓన్ చేసుకుంటున్నారు కులగణన తెలంగాణలో ఎట్లా ఉంది? అదైతే నేను అనుకోను. వాళ్ళేదో ఈ తెలంగాణకు వస్తే ఇది మొత్తం కాంగ్రెస్ అంతా దేశమంతా లాభం జరుగుతుంది, దానికోసం మనం ఈ నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నట్టుగానైతే నాకైతే అంత భయపడ్డట్టయితే ఎక్కడ ఆ సిమ్టమ్ ఎక్కడ మనం పత్రికల్లో కానీ టీవీలో చూసినప్పుడు వాళ్ళు భయపడి చేసినట్టు ఇది కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్స్, బట్ అది భయపడి చేసినట్టు కనబడతలేదు. మేము కులగణన ఎప్పుడేదైతుందో ఎప్పుడు వ్యతిరేకం చేయలేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించలేదు, బట్ దే టేకెన్ ఎ డిసిషన్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్లో. దాంట్లో బీసీ ప్రధాని కనుక మంత్రివర్గంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చేయనంత ఏదైతుందో 2014 వరకు ఏ ప్రభుత్వంలో వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కూడా దాదాపు 6 సంవత్సరాల పైన వాజ్పేయి గారు ఉండిరు కదా. వాళ్ళు కంబైన్డ్ క్యాబినెట్లో కూడా 77 నుంచి 80 వరకు జనతా ప్రభుత్వంలో కూడా ఓల్డ్ జనసంఘం ఏదైతుందో భారతీయ జనసంఘ్ పార్టీ దాంట్లో పార్టిసిపేట్ చేసింది కదా. అలాగంటే మరి విపి సింగ్ గారు మండల వ్యవస్థ తెచ్చినప్పుడు బీజేపీ ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి మద్దతు చేసి కూడా విడ్డా చేసింది కదా విపి సింగ్ గారు మండల వ్యవస్థ. అక్కడ ఆ వ్యతిరేకం చేసిన సంఘటన ఉంది బీజేపీకి, అదొక మచ్చ ఉంది. బీజేపీ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది కదా. విపి సింగ్ ఏమో మండల వ్యవస్థ తెచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయలేదు. విపి సింగ్ను కాంగ్రెస్ సపోర్ట్ చేసి విడ్డ్రా చేసుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినట్టు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను ఎక్కడో పోతున్నాను. బట్ ఏది ఏమైనా ఈ నిర్ణయము శుభపరిణామము. ఇది చట్టసభలో కూడా వర్తిస్తుందా లేదా? కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఒక అనౌన్స్ చేసింది, రాబోయే అంటే జూలై ఆగస్టు ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రం నిర్ణయం తీసుకోకున్నా కూడా, నిర్ణయం తీసుకోదని తెలుసు, ఇంత త్వరగా అది నిర్ణయం జరిగేది రాజ్యాంగ సవరణ చేయేది అంత ఈజీ కాదు. మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో బలైన వర్గాలకు ఏదైతుందో ఈ కులగణ ప్రకారం ఏదైతుందో మేము 42-44% ఏదైతుందో రిజర్వేషన్ కల్పిస్తాము, 23ను 42 చేస్తాము. ఎస్సీ ఎస్టీలకైతే ఉన్నది. మళ్ళీ ముస్లిం బీసీ అనేది ఒకటి ఉంది కదా. ముస్లిం బీసీని బీజేపీ ఏదైతుందో మేము దీంట్లో ఈ కులగణల తెలంగాణ రాష్ట్రం ఇంక్లూడ్ చేసి 56% చేసిందో అది మేము ఒప్పుకోమని ఏదైతుందో కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ స్టేట్మెంట్ మనకి ఏదైతుందో ప్రముఖంగా పత్రికలు కనబడుతుంది. చేయకపోవచ్చు, వాళ్ళని ఏ కేటగిరీలో చేస్తారనేది చెప్పలేము. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో 2029 వరకు ఏదైతుందో చట్టసభల్లో కూడా తెస్తే ఆ కీర్తి ప్రతిష్ట ఏదైతుందో బీజేపీకి వస్తుంది, రాజకీయంగా ఎలక్షన్స్ మైలేజ్ వస్తుంది. అంటే 2029 ఎన్నికల్లో ఇదే బీజేపీ ఎజెండా అయ్యే అవకాశం కూడా ఉందా? లే, అలాగ తీసుకుంటే మాత్రము బీజేపీ ఏదైతుందో రాజకీయ లబ్ధి కోసం ఏదైతుందో కంప్లీట్ 2 years కావాలా, ఫీడ్బ్యాక్ చేయాలి. ఇంకా అది జివో ఇష్యూ ఏదైతుందో కంప్లీట్ ఇంకా స్టార్టే కాలే. ఏది ఏమైనా అల్టిమేట్ రాష్ట్రంలో చేసింది కౌంట్ కాదు, నేషనల్ లెవెల్కు యునానిమిటీగా జరగాలంటే నేషనల్ లెవెల్ చేసిందే కౌంట్ అవుతుంది. ఓకే, దాంట్లో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పుడు కులగణన ఈ జనగణనతో కులగణన చేసి కూడా అది చట్టబద్ధం కావాలంటే మళ్ళీ చట్టాన్ని తీసుకురావాలి కదా. రాజ్యాంగ సవరణ కూడా చేయాలి కదా, సవరణ కూడా చేయాలి. ఇప్పుడు మహిళకు మనం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అమలు కావడం లేదు. అట్లనే డీలిమిటేషన్స్ ఎట్లా 77 తర్వాత
32 సంవత్సరాల తర్వాతనే జరిగింది. ఎవ్రీ 10 years జరగాల. ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు కానీ డీలిమిటేషన్ జరగలే. మళ్ళీ 2009 మళ్ళీ 10 ఏళ్ళకి జరగలేదు. 2026లో మన చట్టంలో తెచ్చాము. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ మారినప్పుడు సీట్లు ఏదైతుందో కాన్స్టిట్యున్సీ 7 బదులు పార్లమెంట్ అంతే ఉంటాయి 42. అసెంబ్లీ ఏదైతుందో అక్కడ 50, ఇక్కడ ఏదైతుందో 35 సీట్లు పెరుగుతాయి అన్నారు. బట్ అల్టిమేట్ కశ్మీర్లో పెంచారు. కశ్మీర్ దానికి ఏదైతుందో సంబంధం లేదు. ఇది సెన్సస్ అయిన తర్వాతనే ఏదైతుందో మేము చేయడం జరుగుతుంది. మళ్ళీ స్టాలిన్ కూడా ఒకటి ఉంది కదా, మళ్ళీ సౌత్కి నష్టం జరుగుతుంది అని ఒకటి వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు. దీనివల్ల ఏదైతుందో డిలిమిటేషన్కి ఏదైతుందో లోకసభ సీట్లు తగ్గాయి. ఈ రాష్ట్రంలో హెచ్చు తగ్గులైతే ఇప్పుడు తెలంగాణ గతంలో ఆంధ్రకు తగ్గి ఇక్కడ పెరిగినాయి. 70 ఏళ్ళు అయినప్పుడు 14 నుంచి 15 అయినాయి. అప్పటి వరకు 14. బట్ 2009 వరకు 2 సీట్లు పెరిగినాయి. ఎందుకంటే వలస ఏదైతుందో శ్రీకాకుళం కానీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి 13, 6, 19 ఉంటే అప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు రంగారెడ్డి చేయనప్పుడు 19 ఉండే. అది 13 + 6 రంగారెడ్డి అయ్యాయి. బట్ అవెందైనా 29 అయినాయి. 12 సీట్లు ఇక్కడనే పెరిగినాయి. ఆదిలాబాద్ 9 ఉంటే 10 అయినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణలో ఏ జిల్లాలో సీట్లు తగ్గల, బట్ అక్కడ తగ్గాయి. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ గుంటూరు కానీ తగ్గేదైతే లోక్సభ తగ్గినాయి, 2 అసెంబ్లీ కూడా తగ్గినాయి, ఇక్కడ పెరిగినాయి. సో దానివల్ల ఎలాంటి అది కేంద్రం డిసిషన్ తీసుకోవచ్చు. ఆన్ పాపులేషన్ బేసిస్ మీద కాదు. అసెంబ్లీ సీట్లే ఆ రాష్ట్రంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ఏ రాష్ట్రాల్లో ఎంతైతే ఇప్పుడు లోక్సభ స్థానాలనే అంతే ఉంటాయని ఏదైతే చెప్తున్నారు కేంద్ర మంత్రులు చెప్తున్నారు. అంటే మన సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను పత్రికలో చూశాను. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తుంది ఇది చట్టబద్ధం కాదు, రేవంత్ సర్కార్ చేసిన ఈ బీసీ కులగణన చట్టబద్ధం కాదు అని. దీని మీద ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందంటారా? కానీ ఏదైనా అమలు చేయాలంటే కేంద్రమే కదా సార్, రాష్ట్ర పరిధి కాదు కదా సార్. ఇప్పుడు ఇది చేసి మేము కేంద్రాన్ని పంపాను, కేంద్రం ఆమోదించాలని చెప్తున్నారు కదా. దాని అర్థం ఏంటంటే ఇది కేంద్ర పరిధి అని చెప్పినట్టే కదా. కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కదా. దీంట్లో కొన్ని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం 99 పర్ఫెక్ట్ ఉంది. కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది జరిగినాక ఏదైతుందో దేశ లెవెల్లో జరిగేదైతుందో చట్టమే తెచ్చినప్పుడు ఏదైతుందో కేంద్రమే తేవాలి కదా చట్టము, రాష్ట్ర పరిధి కాదు కదా. ఇది చేయడము రాష్ట్ర పరిధి చేసింది, బట్ ఓవరాల్ కేంద్రమే చేయాలి కదా. కేంద్రం ఎంటైర్ అన్ని రాష్ట్రాల్లో చేస్తుందని కనుక కేంద్రం చట్టం తెచ్చినప్పుడు అదే కన్ఫామ్ అవుతుంది. కానీ దీన్ని కౌంట్ చేయరు కదా, రాష్ట్రం చేసింది కౌంట్ కాదు కదా. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు బీసీకి అనుకూలంగా, ఇప్పుడు మోడీ సర్కార్ కూడా తీసుకుంది. పబ్లిక్ ఎట్లా చూస్తారు? తెలంగాణ పబ్లిక్ దీన్ని ఎట్లా చూస్తారు సార్? పబ్లిక్ ఎలా చూస్తుంది అని అంటే సార్, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఇచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది? రైట్. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రామారావు గారు పెట్టింది. రామారావు గారు 89 ఓడిపోయిందా? నవరత్నాలు మొత్తం అభివృద్ధిని పక్కకు పెట్టేసి ప్రతి ఇంటికి బెనిఫిట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిండు, చేసిండా? ఇందిరాగాంధీ గారు రాజాపురాలు రద్దు చేసి బ్యాంక్స్ నేషనలైజ్ చేసి గిరిజనులకు హరిజనులకు ఏదైతుందో ఇండ్లు ఇచ్చి లోన్ ఫెసిలిటీ ఇచ్చే అవకాశం పారిశ్రామికవేత్తలు కాదు కదా. ఓడిపోయింది కదా 70 ఏళ్ళు. అంటే ఇష్యూ ప్రభుత్వం అనేది ఏదైతుందో సంక్షేమము అభివృద్ధి ప్యారలల్ చేయాలి. కానీ కొన్ని ఇష్యూస్ ఏదైతుందో ప్రజాకంఠంగా మారుతాయి. ఉల్లిగడ్డల లేరుతో ఢిల్లీ పోయింది, ఇక్కడ అహంకారము కుటుంబ పాలనతో ఇక్కడ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టివ్ ప్లస్ ఏదైతుందో ప్రజలకు అందుబాటులో లేక నియంత నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షాన్ని అణిచివేసి అక్రమ అరెస్టులు చేసి చట్టం తన చేతుల్లో తీసుకునడంలో ఓడిపోయాడు. ఏదో ఒక ఇష్యూలో ఇందిరాగాంధీ గారిని ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ నసుబందే పెద్ద లీడర్లు అరేంజ్ చేస్తే ఏం డిఫరెన్స్ వల్లే 70 ఏళ్ళు. బట్ ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ కోటా పెట్టి గ్రామ స్థాయిలో పోలీస్ పటేల్ మాలీ పటేళ్ళకి ఏదైతుందో ఎంఆర్ఓలకు ఏదైతుందో విలేజ్ అసిస్టెంట్లకు చేయడం వల్ల దాంతో నాట్ ఓన్లీ మైనార్టీ ఈవెన్ వీళ్ళ మీద కోటా
కోటా కోసం ఏదైతుందో జబర్దస్త్ ఎవడు దొరికితే వాడు అప్పుడే పెళ్ళైన కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. మేము ఎందుకంటే దాంట్లో అప్పుడు సంజయ్ గాంధీ ఫార్ములా 5 పాయింట్ ఫార్ములాలో ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి, చెట్లు నాటడము, కులాంతర వివాహాలు ఆయన స్టార్ట్ చేసింది. అది ఫ్యామిలీ ప్లానింగ్ సంజయ్ గాంధీ అప్పటికి ఇంక ఎంపీ కూడా కాలే, ఎమర్జెన్సీలో అది ఎఫెక్ట్ అయింది. సో రిజల్ట్ ఏది ఉంటుందా అనేది మనం చెప్పలేము, కానీ ఇది ఎప్పుడో ఒక జరగాలి కదా. ఆ వర్గాలకు ఏదైతుందో న్యాయం జరగాలి కదా. మోర్ దాన్ 90% ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఎంజాయింగ్. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళు ఏదైతుందో రాజ్యాధికారం అనేది లేదు. రాజ్యాధికారం వచ్చినప్పుడే, నా అభిప్రాయం ఇది, రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇక్కడ కులగణ చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పైన రూల్ చేసింది. ఒకసారి బలైన వర్గాలకి ఇవ్వలే కదా అధికారం, అది ఇవ్వాలి కదా. అలాగే సీట్లు ఇవ్వాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కదా చట్టం వచ్చినా రాకున్నా అనేది. రేపు రాబోయే ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ, కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్ టర్మ్ అయినాక కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడే దాని ఫలాలు ఏదైతుందో ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏదైతుందో మేము చేసినాం, కులగన చేసినాము, బట్ రాజ్యాధికారంలో వాటా ఇచ్చినప్పుడే కదా వాళ్ళకు బెనిఫిట్ జరిగేది. అది లేనప్పుడు ఏదైతుందో లాభం లేదు కదా. పార్టీ ప్రెసిడెంటు, మన కుల సంఘాల కార్పొరేషన్ లేయడం కాదు కదా. అగ్రభాగాన ఏదైతుందో పార్టిసిపేషన్ గవర్నమెంట్లో ఫంక్షనింగ్లో ఇచ్చినప్పుడే జరుగుతుంది. అది చెప్పగలుగుతారా కాంగ్రెస్ పార్టీ? మేము వచ్చే ఎన్నికల్లో కులగన ఏదైతే చేసినో అదే ప్రకారము ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఇస్తాము, రాబోయే రాజ్యసభ కానీ కార్పొరేషన్స్ వాళ్ళకే, ఈ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకే ఇస్తాము. మేము 10-12 56% ఏదైతుందో బీసీ ఎస్సీ మైనార్టీకి ఏదైతుందో, ఎస్సీ కాదు ఎస్సీ ఎస్టీ లేదనుకోండి, 56% ఇది చూపారు. 18% ఎస్సీ, దాదాపు 10% ఎస్టీ ఉంది, 28 నుండి 56 84. దీంట్లో ఒక ముస్లిం వచ్చింది కనుక ఒక 8, అది దాదాపు 90%. అంటే 10% మీరు అగ్రవర్గాలకు రాజకీయ అవకాశాలు ఇస్తారా? జనరల్ అది చేసినప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ అక్కడ బెనిఫిట్ అవుతుంది. అంతే తప్పితే ఈ సెన్సెస్ చేసి దీన్ని చూపి మేము చేసినాము దీన్ని బెనిఫిట్ అవుతుంది అంటే మాత్రం జరగది. ఇది పవర్, పొలిటికల్ పవర్ కూడా ఇవ్వాలా. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కాదు, గెలిపించుకునే బాధ్యత. ఓడిపోయినప్పుడు కూడా అప్రతిష్ట అవుతుంది. నీ పార్టీ రెబల్స్ నిల్చున్నప్పుడు, నష్టం చేసినప్పుడు, అక్కడ శాసనసభ్యుడు ఏదైతుందో వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయనప్పుడు, ఓటమి గెలిపి డిఫరెంట్, కానీ చిత్తశుద్ధి అనేది కనిపించాలి కదా. కనిపించినప్పుడు ఆ ఫలాలు ఏదైతుందో రేపు కాంగ్రెస్ పార్టీకి రావు. ఈ ఒక్క చేసిన తర్వాత ఇది మాదే కాపీ కొట్టిందని రేపు జరగబోయే రాజకీయ నామినేటెడ్ పోస్టులు కానీ వేకెన్సీ వస్తేనే ఇమీడియట్గా కంప్లీట్ ఇంతకాలం అన్యాయం జరిగింది అనే నిర్ణయం తీసుకొని వాళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే ఈ 3 రాష్ట్రాలు ఎక్కడైతే కర్ణాటక, ఇక్కడ ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ఉందో ఆ అవకాశాలు కల్పించినప్పుడే దాని ఫలాలు ఏదైతుందో కేంద్రంలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. బీసీలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. అవి ఏవి లేకుంటే ఏదైతుందో ఓన్లీ సర్వే దీన్ని చేసినాము, దీని ప్రకారమే మాకు ఇది లబ్ధి జరుగుతుందని భయపడ్డదంటే మాత్రం నేను అనుకోను కదా. అంటే బీజేపీ ఏదో దీంతో భూకంపం వస్తుంది అనేది వాళ్ళు అనుకోరు. వాళ్ళకి తెలుసు ఈరోజు తమిళనాడు కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ 200 లోక్సభ స్థానాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అక్కడ కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం కానీ, నిర్ణయం కానీ, సంస్థాగతంగా కార్యక్రమాలు చేపట్టినట్టు కానీ పోటీ చేస్తుందని, దాంట్లో పోటీ చేస్తే ఒక 10 సీట్లు వస్తాయనేది నమ్మకం కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ కనుచూపు మేరలో కనబడతలేదు. ఈ 200 సీట్లో 10 సీట్లు రానప్పుడు, ఒంటరిగా పోటీ చేసే అవకాశం రానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మాకేదో ప్రమాదమని బీజేపీ పార్టీ మాత్రం అనుకోదు. కిచిడి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఏదైతుందో అంత ప్రమాదం ఏదైతుందో కనుచూపు పేరులో కనబడడం లేదు. వాళ్ళ మీద స్కాండల్స్ కానీ, ఉద్యమాలు కానీ, వాళ్ళు ఏదైతుందో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు కనుచూపు పేరులో కనబడడం లేదు. నేను బీజేపీ వత్తాసు పాడడం లేదు,
కానీ కాంగ్రెస్ పోరాటం చేయాలంటే స్వంతగా ఏదైనా కానీ సంస్థాగతంగా బెంగాల్లో, యూపీలో, బీహార్లో, తమిళనాడులో ఏదో ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. డైలీ ఒక కార్యక్రమం ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 77 వరకు బెంగాల్లో, 67 వరకు తమిళనాడులో, 89 వరకు యూపీ, బీహార్లో ఈ లాభాలు జరిగినాయి. అన్ని వర్గాలకి న్యాయం జరిగింది. ఈ కాలంలో 89 నుంచి ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బెంగాల్లో 77 నుంచి కమ్యూనిస్టులు కానీ ఈమె కానీ, తర్వాత 67 నుంచి తమిళనాడులో ఈ పార్టీలు కానీ చేయలేదు. మేము చేయగలుగుతాము, రాబోయే రోజులు ఇది చేస్తామనేది ఏదైతుందో ఏదో ఒక ఉద్యమాలు జరగాలి. ఎక్కడక్కడ సంస్థాగతంగా ఏదైతుందో కార్యక్రమాలు జరిగినట్టు కనబడడం లేదు. ఓకే. కనబడినప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో 150 క్రాస్ అయ్యి ప్రమాదం ఏదైతుందో బీజేపీకి ఉన్నట్టుగా కనుచూపు పేరులో కనబడడం లేదు. ఓకే.